ఆ ఇల్లు బాగుపడుతుంది. ఆ ఇల్లే కాదు, ఏ దేశంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ సంఘంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉందో అక్కడ అంధకార బంధుకు మళ్ళీ అక్కడ వెలుగే ఉండదు. మనం చూసినప్పుడు ఇస్తారు ప్రార్థన చేసినప్పుడు సంఘ పెద్దలు వస్తే రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. దాంతో సంఘ పెద్దలు 3 రోజులు జంతువులు కూడా మరి భోజనం చేయకోకుండా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మరి ఆ మాటలు అన్నాడు. 21 ఆదికాండంలో మరి ఆ యొక్క స్త్రీ మరి బిడ ఏడుస్తున్నప్పుడు తన ఆగారు మరి ఆవిడ ప్రలాపించినప్పుడు ఆ నీటి బుగ్గలో అక్కడ వచ్చినాయి. మరి స్త్రీ అనేది ఒక కట్రాడు ఇంటికి ఒక మధ్య పిల్లల లాంటిది అనమాట. అక్కడ ఒక ఆవిడ మరి రాష్ట్రది ఒక స్త్రీ లేనిది ఆ ఇల్లు గృహం బాగుపడదు. ఎందుకంటే ఆ యొక్క మిత్రానికి ఎలా అయితే చుట్టూరు గొంతులు ఆనుకొని ఉంటాయో బిడ్డలందరూ అలా ఉంటాడు, భర్త అలా ఉంటాడు. స్త్రీ అనేది ఆ పిల్లలు తీసేస్తే ఆ యొక్క ఇల్లు బాగుపడదు. పెళ్ళిళ్ళవు, ఆ పిల్లలు చదువుకోరు. అంతేత పురుషుని కంటే స్త్రీ ముఖ్యమైనటువంటి అక్కడ వర్ణిస్తారు. అలాగే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ప్రారంభించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. మనం మరి ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ఇవన్నీ కూడా లేవు, ఇవి లేకుండా ఉండాలంటాడు. కానీ మనం అవే చేస్తూ ఉంటాం. మన బిడ్డలకు ఇప్పుడు ఎక్కువ సెల్ ఇచ్చేస్తున్నాం. మరి ఈ ల్యాప్టాప్లు ఇవి వాడేసుకుంటున్నారు, ఎక్కువ పాడైపోతున్నారు. నిన్న మొన్న కాక మన స్టేషన్ పట్ల ఒక లండన్లో చదువుకున్న అబ్బాయి ప్రేమలో పడి సూసైడ్ చేసుకున్నాడు. ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాక ఇంటికి వచ్చేస్తాడు సంవత్సరంలో. అంచేత ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి తల్లిదండ్రులకి ఎంత దెబ్బ, ఎంత గాయం. అంచేత ఎవరంతా కూడా మంచి ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆలోచన అంటే దేశం కోసం గాంధీ గారు ఏం చేశారు, అంబేద్కర్ ఏం చేశారు, అలాగే లింకన్ ఏం చేశాడు, మరి సమయంలో ఏం చేశాడు. పెళ్లి కుమార్తె మేనమామ గారు, శ్యామ్ గారు, ప్రేమరాజు గారు, అలానే రాజ్ కుమార్ గారు చుట్లు పెట్టాలని కోరుతున్నాను. వైఎస్ అలాగే అనేక మంది దేశం కోసం, వాళ్ళ ప్రజల కోసం ఏం ఆలోచించారనేది పెట్టుకుని మన సొంత పనులే కాకుండా ఇతర పనులు కూడా మరి పేదలకి చెల్లించాలి. మరి ఆ విధంగా సంఘానికి తోడ్పడాలి. దేవుని విషయంలో కూడా మనం ఎక్కువ మరి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరి 7:2 ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసినా కదా మరి ఆయన మనసు మార్చుకొని మీకు చేయనున్న ద్రోహం చేయకుండా మేలు చేస్తాడని అక్కడ ఉంటుంది. 2:12 చదవండి. అలాగే మరి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా మరి నీవు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిదండ్రులను గౌరవించాలంటారు. నీ తల్లిదండ్రులను గౌరవించినప్పుడు ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వాళ్ళు దీర్ఘాయుషం అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు, దీర్ఘాయుషంతో అవుతారు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే పాపం పనులు చేయకుండా దేవుని మీద ఆనుకొని నీ కుటుంబాన్ని, నీ భార్యని నమ్ముకుని ఉంటే మరి ఒక చిన్న మరి బిట్టు మట్టుకు చదువుతాను. యోబు గ్రంథం చదవండి మీరు. 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం అండి, 5 నుంచి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల, సరస్వతుడు దేవుని బతిమాలికొని ఎడల, నీ పవిత్రుడు యథార్థవంతుడైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు చేతులను నిలిపి నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదక నీవు అభివృద్ధి పొందదు. ఆ విధంగా మార్పు మరి తగ్గించుకుని ఒకరికొకరు సహాయం చేసుకుని ఒకరికొకరు జీవించుకుంటూ ఇప్పటికైనా కూడా బయటకు వస్తారు. వారిని ఆదర్శంగా తీసుకునే సంఘం వారి తదనంతరం కూడా వారిని ఎప్పుడైనా గొప్పవారు చనిపోయినప్పుడు, ఇప్పుడు వైఎస్ చనిపోయాడంటే ఆయన చనిపోయిన తర్వాత బ్రతుకుతున్నాడు అంటే ఆయన చేసిన మంచి పనులు బట్టి. అలాగే మంచి పనులు చేసి జీవించాలని నేను ఆశిస్తూ విరుద్ధ నేను దీవిస్తున్నాను.